క్షమిస్తాడని చెప్పి. మరి అదే ఓఫీర్ కూడా చెప్తున్నాడు, నేను పాపాలు చేశాను, నువ్వు పాపని, నన్ను యేసు క్షమించాడు, మీకెందుకురా అంటున్నాడు. మరి ఓఫీర్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు అంటే? వాళ్ళకి క్లారిటీ లేదు, ఈయనకి క్లారిటీ లేదు, ఓఫీర్కి లేదు. ఏదేమైనా అసలు ఓఫీర్ తాతను అర్థం చేసుకోవాలంటే మన షాలింరాజ్, కన్నింగ్ స్టార్ కమల్ హాసన్ షాలింరాజ్ చెప్పినట్లుగా అసలు ఆ డెప్త్ తెలియాలంటే ఓ మాదిరి భక్తులకు అర్థం కాదు. అంటే ఆయన సందేశాలు అందుకోవాలంటే ఆ ఆత్మీయ అనుభవం, ఆ ఉపదేశంలో ఉన్న డెప్త్ని గుర్తుపట్టగలిగే కెపాసిటీ ఉండాలి. అందరికి అందదు అది. పెద్దోళ్ళ నోటి నుంచి దేవుడు పలికించే వాక్కును పొందుకోవాలంటే అందరికీ అందదు అది. మరి ఓఫీర్ తాత సందేశం, ఉపదేశాల్లోని డెప్త్ని అందుకున్నటువంటి షాలింరాజ్ కూడా ఆయన సిద్ధాంతాలని ఫాలో అవుతున్నట్టున్నాడు. 6 రోజులు పాపం చేసి 7వ రోజు చర్చిలో కడిగేసుకుంటున్నాడు. మరి తన దగ్గరికి ప్రేమగా వచ్చిన స్త్రీలని ఆదరిస్తూ ఉన్నాడు షాలింరాజ్.